కాకి అందం. ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది. అది అక్కడ మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు మొత్తం తిరిగొచ్చేది. ఓసారి అడవిలో కొలనులో హంసను చూసి, తెల్లగా ఎంత అందంగా ఉంది హంస, దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు, నేను ఉన్నాను ఎందుకు అనుకున్నది. ఓసారి హంస దగ్గరికి వెళ్ళి ఆ మాటే అంది. నేను అలాగే అనుకుని గర్వపడేదాన్ని, కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బాగుంటుందో కదా చిలుక అంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది. అవును, హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని, కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు 2 రంగులే ఉన్నాయి, నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఓసారి అది దగ్గర ఊర్లోని జూలో నెమలిని చూసింది. దాని వద్దకెళ్ళి, పక్షులన్నింటిలో అందమంటే నీదే, మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో కదా అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. కాకి చెప్పినదంతా విని నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వల్లే ఇక్కడ బందీ అయ్యాను, అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాక్కుంటూ తిరగవలసి వచ్చేది, చివరకు వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదనిపించింది. ఇక్కడ దాదాపు పక్షులన్నింటినీ బందీగా పెట్టారు, కానీ ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని అని చెప్పింది నెమలి కాకితో. ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి ఎవరితోనూ పోల్చుకోకుండా హాయిగా జీవించసాగింది.